మనుషుల పలుకు వ్యర్థమైన వ్యర్థమైన, నా మాటలు వినండి, వెనకాల వాళ్ళందరూ కూడా బాగా వినాలి. మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున దేవుని యందు ఏం చేయాలట? లెక్క చెప్పాలి. ఏ మాట నీ నోటి నుండి వ్యర్థంగా వస్తుందో, ఏ వ్యక్తుల గురించి చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నావు, ఏ వ్యక్తుల గురించి నిందలు మోపుతూ ఉన్నావు, ఏ దైవజనుడి భయంకరంగా నువ్వు మాట్లాడుతున్నావు, ఏ దైవజనుడిని నువ్వు హేళన చేస్తూ మాట్లాడుతున్నావు, ఏ పరిశుద్ధురాలనబడిన వారిని, ఏ నీతిమంతులనబడిన వారిని నువ్వు హేళన చేస్తూ గేలి చేస్తూ మాట్లాడుతున్నావు, భయంకరంగా ఎవరి గురించి చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నావు, వ్యర్థమైన మాటలు పలుకుతున్నావు, బూతు మాటలు పలుకుతున్నావు, అనవసరమైన మాటలు పలుకుతున్నావు, ప్రతి మాటను గురించి దేవుని దగ్గర ఏం చెప్పాలట? లెక్క చెప్పాలి. ఈ మాట నీకు గుర్తుంటే చాలా జాగ్రత్తగా మాట్లాడుతావు. ఈ మాట గుర్తుంటే ఏం చేస్తావు? ఈ మాట నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ లైఫ్లో